ఇంకెన్నాళ్ళు ఈ నిరీక్షణ? ప్రతి భారతీయులు వేసుకుంటున్న ప్రశ్నది. ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం అంటూ మీడియా, సోషల్ మీడియా ఊకదంపుడు వార్తలు రాస్తున్న మోదీ ప్రభుత్వం తొలి ఫిరంగిని ఎందుకు పేల్చటం లేదు? పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోవటం లేదు? కరాచీ పోర్టు మీద బాంబుల వర్షం ఎందుకు కురిపించటం లేదు? బలూచిస్తాన్ వైపు నుంచి ఎందుకు నరుక్కు రావటం లేదు? మన ఆర్మీ ఇస్లామాబాద్ దాకా ఎందుకు వెళ్లటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని జనం ఎదురు చూస్తున్నారు. అయినా సమయమనమే బలమని భారత ప్రభుత్వం అంటోంది. పాక్ వణికిపోతోందని, ఒక బాంబుతో దారికి వచ్చి కాళ్లు పట్టుకుంటుందని తెలిసి కూడా భారత ఆర్మీ అడుగు ముందుకు వేయటం లేదు. సరిహద్దుల్లో ఎలాంటి కవ్వింపు లేకుండానే పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నప్పటికీ ధీటుగా సమాధానమిస్తున్నామే తప్ప ఎల్ఓసిని దాటి మనం వెళ్లటం లేదు. యుద్ధం తెలియక కాదు, యుద్ధం చెయ్యలేక కాదు, గతంలో పాకిస్తాన్ను ఓడించిన అనుభవమూ లేక కాదు, సర్జికల్ దాడులు జరపడంలో మనం అందవేసిన చెయ్యి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు. అయినా భారత్ ముందుకు జరగటం లేదు. ఎంత రెచ్చగొట్టినా మౌనమే సమాధానం అన్నట్లుగా ఉంటున్నాం. అందుకు ఒకే ఒక కారణం ఉంది, అదే అమెరికా. అగ్రరాజ్యం అమెరికా మన ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. యుద్ధం వద్దు వద్దని వారిస్తోంది. తొందరపడొద్దని, పాకిస్తాన్ పీచు మణిచేందుకు చాలా మార్గాలున్నాయని అమెరికా విదేశాంగ, రక్షణ శాఖలు భారత్పై ఒత్తిడి చేస్తున్నాయి. పాకిస్తాన్ కంటే అమెరికాకే యుద్ధ భయం ఎక్కువ ఉన్నట్లుగా అనిపిస్తోంది. భారత్, పాక్ రెండు దేశాల దగ్గర అణు ఆయుధాలున్నాయని గుర్తు చేస్తోన్న అమెరికా ఏ ఒక్కరు తొందరపడినా ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరిస్తోంది. పైగా పాకిస్తాన్ ఇష్టానుసారం, బాధ్యతారహితంగా వ్యవహరించే దేశమని, అందుకే కొంతమేర జాగ్రత్తలు అవసరమని భారత్కు సూచిస్తోంది. దీనిపై అమెరికా అధికారులు భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో నిత్యం టచ్లో ఉన్నారు. ఏమాత్రం తొందరపడినా పరిస్థితి చేయి దాటిపోతుందని అమెరికా అంటోంది. అదే టైంలో రష్యా కూడా యుద్ధానికి మద్దతివ్వటం లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో తల బొప్పి కట్టి ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతరులెవ్వరికీ అలాంటి సలహా ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకే కొన్ని రోజుల పాటు యుద్ధాన్ని జాప్యం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. యుద్ధం చేయటం లేదు కాబట్టి భారత ప్రభుత్వం మౌనంగా ఉండేందుకు మాత్రం సిద్ధంగా లేదు. పాకిస్తాన్ను తొలుత ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలు రాకుండా నిషేధం విధించింది. దాంతో పాకిస్తాన్కు వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. పాక్ కూడా అలాంటి ప్రకటనే చేయటం కారణంగా మన ఎయిర్ ఇండియాకు 5,000 కోట్లు నష్టం వాటిల్లుతున్నప్పటికీ పేద ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్కు మాత్రం కోలుకోలేని దెబ్బే అవుతుంది. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల వస్తువుల దిగుమతిని నిషేధించింది. భారతదేశం గుండా ఇతర దేశాలకు వెళ్లే వస్తువులను కూడా నిషేధించింది. వాఘా, అటారీ సరిహద్దు గుండా వాణిజ్య వాహనాల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే సింధు నది ఒప్పందాన్ని నిలుపుదల చేయటం ద్వారా పాకిస్తాన్ ఆకలి కేకలు మొదలెట్టింది. నీళ్లు లేక దాహంతో ఆ దేశ ప్రజలకు గొంతెండిపోతోంది. భారత్ వైపు నుంచి ఇదే తరహా దూకుడు కొనసాగితే పాకిస్తాన్ ఎడారిగా మారే ప్రమాదమూ ఉంది. ముష్కర మూకలను ప్రోత్సహించే దేశానికి ఇంతకంటే తగిన శాస్తి ఏముంటుంది? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.